వెల్కమ్ టు డిసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ జూలై 2026 సంబంధించినటువంటి అంశాలను ఇన్డెప్త్గా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రధానంగా తీసుకుంటే భారతదేశవ్యాప్తంగా కూడా ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం అది జెన్ జీ సంబంధించినటువంటి అంశం. మరి అసలు జెన్ జీ లేదా జెన్ జెడ్, జనరేషన్ జెడ్ అంటే ఏంటో ఒక్కసారి మనం కంపేర్ చేస్తూ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా జెన్ జెడ్ అంటే ఏంటి అంటే జనరేషన్ జెడ్, దాన్ని సింపుల్గా ఏమంటున్నారంటే జెన్జీ అంటున్నారు, కొత్త పదం జెన్జీ. సో ఇది ఎలా ఆవిర్భవించింది అంటే ఎవరైతే లైక్ 1997 నుంచి 2012 మధ్య అంటే 1997 సంవత్సరం నుంచి 2012 మధ్య జన్మించారో వాళ్ళు అందరినీ కూడా జనరేషన్ జెడ్ అని పిలుస్తారు. జనరేషన్ జెడ్ అని పిలుస్తారు. క్లియర్? సో ప్రజెంట్ 2026కి వారి యొక్క ఏజ్ అనేటువంటిది 13 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ మధ్య ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఈ రోజున యూత్ అంటే లైక్ కొంతమంది టీనేజ్లో ఉన్నారు, 13 అంటే టీనేజ్ నుంచి యూత్ 29 మధ్య ఉన్నటువంటి వాళ్ళు. సో 22కి అంటే 21, 22 ఇయర్స్కి ఎడ్యుకేషన్ అయిపోయి దీంట్లో ఫ్రెష్గా జాబ్లో జాయిన్ అయినటువంటి వారు ఎక్కువగా దీంట్లో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీకి బాగా అడాప్ట్ అయినటువంటి వ్యక్తులు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి, అదేవిధంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, విర్చువల్ రియాలిటీ టెక్నాలజీస్కి అడాప్ట్ అయినటువంటి జనరేషన్ వీళ్ళు. సో జెన్జీ. సో వాళ్ళు ఇటీవల కొన్ని అంశాలపైన ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రొటెస్ట్లో భాగముగా ఇటీవల మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో సో వారి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని చేంజ్ చేసి వారి యొక్క స్థానంలో జోషి ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకురావడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో అలా జెన్జీ ఉంది. సో జెన్జీ ప్రొటెక్షన్ కూడా ఎందుకు అంటే లైక్ బికాస్ ఆఫ్ అగెనిస్ట్ టు ద నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి రెవల్యూషన్ అనేటువంటిది వీళ్ళు స్టార్ట్ చేశారు. సో అలా జెన్జీ న్యూస్లో ఉంది. ఇక దాని తర్వాత ఇంకొక ఏజ్ ఉంటుంది, లైక్ మనం ఇనిషియల్ నుంచి చూద్దాం. లైక్ 1965 నుంచి 1980 మధ్య ఎవరైతే జన్మించారో ఆ జనరేషన్ని జనరేషన్ ఎక్స్ అని పిలుస్తారు. జెన్ ఎక్స్ అంటాం లేదా జనరేషన్ ఎక్స్ అని అంటాం. ఇక దాని తర్వాత 80s నుంచి అంటే 1981 నుంచి 1996 మధ్య జన్మించారో వాళ్ళని, ఆ జనరేషన్ని మిలీనియల్స్ అంటాం. మిలీనియల్స్ వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ 30 నుంచి 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మధ్య ఉంటుంది వీళ్ళు. నెక్స్ట్ 96 వరకు వీళ్ళు ఉంటే 1997 నుంచి 2012 మధ్య జన్మిస్తే వాళ్ళని జనరేషన్ జెడ్ అని పిలుస్తూ ఉంటాం. ఇంకా దాని తర్వాత 12 తర్వాత వచ్చినటువంటి జనరేషన్ అంటే 2013 నుంచి 2025 మధ్య ఎవరైతే జన్మించారో ప్రస్తుతం వాళ్ళ యొక్క ఏజ్ అనేటువంటిది 1 to 13 ఇయర్స్ ఉంటుంది. ఆ జనరేషన్ని జెన్ ఆల్ఫా అని పిలుస్తాం. వీ కాల్ ఇట్ యాజ్ జెన్ ఆల్ఫా. ఇక దాని తర్వాత 2026 నుంచి 2039 మధ్య ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే పుడతారో వాళ్ళని జనరేషన్ బీటా అని పిలుస్తూ ఉంటాం. జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ బీటా పిలుస్తుంటాం. ఇలా రకరకాల జనరేషన్స్ వివిధ రకాల పేర్లతో మనం వీళ్ళని పిలుస్తూ ఉంటాం. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఇంకా ఇది జెన్జీ, అదేవిధంగా మిగిలినటువంటి జనరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఇటీవల ఈ నీట్ పేపర్ ఏదైతే లీక్ అయిందో దానికి అగెనిస్ట్గా జెన్జీ వాళ్ళు ప్రొటెస్టులు చేయడం జరిగింది. అదేవిధంగా జెన్జీ జనరేషన్ చెందినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాక్రోచెస్ జనతా పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటిది పెట్టడం జరిగింది. పెట్టి ప్రొటెస్టులు వీళ్ళు చేసినటువంటి సందర్భాన ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టం, గతంలో ఉన్నటువంటి చట్టానికి కొన్ని సవరణలు చేసి దాన్ని ఇటీవల మనకి లోక్సభలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా లోక్సభలో ఆమోదం చెందింది, లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్ళింది, రాజ్యసభలో కూడా నిన్న ఆమోదం చెందింది. సో మేబీ వితిన్ 2-3 డేస్లో అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతితో సిగ్నేచర్తో అది ఒక యాక్ట్గా మారబోతుంది. సో ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆ యొక్క బిల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 అని అంటాం. అంటే బిల్ యొక్క అంటే ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే
ఈ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం. లైక్ నీట్ ఎగ్జామ్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, అండ్ అదర్ ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఏ ఎగ్జామ్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి లీక్ అవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం. అదేవిధంగా ఒకవేళ లీక్ అయితే కనుక వాళ్ళకి పనిష్మెంట్స్ ఎలా ఇవ్వాలి అనేటువంటి చెప్పేటువంటి చట్టమే ఈ చట్టం. దీన్ని యాంటీ పేపర్ లీక్ యాక్ట్ అని కూడా పిలుస్తూ ఉన్నాం. సో చట్టం యొక్క సారాంశం. సో దీనిలో గతంలో 2024లో తీసుకొచ్చారు, చట్టం ఉంది. 2024లో సేమ్ యాక్ట్ అనేటువంటిది ఉంది. ఉన్నప్పటికీ కూడా పేపర్ని లీక్ చేయటంలో వెనకడుగు వేయలేదు కాబట్టి సో దానిలో మళ్ళీ సవరణలు చేస్తూ బిల్ 2026లో తీసుకురావడం జరిగింది. సో గతంలో 2024లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే ఈ ఇంప్రిజన్మెంట్ బిట్వీన్ అనమాట. ఎవరైతే పేపర్ని ఒక వ్యక్తి లీక్ చేస్తాడో వాళ్ళకి ఫైన్ 10 lakhs వరకు ఫైన్ వేయటం, 5 years వరకు జైలు వేయటం చేశారు. మరి కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం కానీ బిల్లు కానీ దీంట్లో చూసుకుంటే 50 lakhs ఫైన్, 10 years జైలు వరకు ఇస్తారు. ఇక అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో, సో ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి సర్వీస్ అందించేటువంటి వారు ఉంటారో వాళ్ళు కనుక పేపర్ లీక్ చేస్తే గతంలో 1 crore ఫైన్ ఉండేది, దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే 5 crore రూపీస్కి ఫైన్ వేయడం జరిగింది. 5 crore వరకు తీసుకొచ్చారు. ఇక దాని తర్వాత సర్వీస్ ప్రొవైడర్గా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక పేపర్ని లీక్ చేస్తే గతంలో తీసుకుంటే 1 crore ఫైన్, 10 years జైలు ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు అంటే మినిమం 5 years జైలు వేసి ఫైన్ అనేటువంటిది 5 crore వరకు పెంచడం జరిగింది. అండ్ లేదు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక గుంపుగా ఏర్పడి ఒక పథకం ప్రకారం కనుక క్వశ్చన్ పేపర్స్ లీక్ చేస్తే గతంలో తీసుకుంటే 10 years వరకు జైలు ఉండేది, ఫైన్ ఏమో 1 crore వరకు ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే 7 years జైలు వేశారు. ఓకే, మినిమం జైలు. సో మినిమం జైలు అనేది 7 years అనమాట. 7 years కంటే తగ్గొద్దు, 7 years కంటే ఎక్కువ ఎంతైనా కూడా వేయొచ్చు. సో వేయటం, అదేవిధంగా ఫైన్ అనేటువంటిది 10 crore వరకు తీసుకొచ్చారు. ఇవి లైక్ యాక్ట్ 2024లో ఉన్నటువంటికి, అదేవిధంగా బిల్ 2026లో ఉన్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్కి సంబంధించినటువంటి వ్యత్యాసం అనమాట. క్లియర్? సో ఇది మేబీ 2-3 డేస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇస్తే బిల్ కాస్త యాక్ట్గా మారుతుంది. క్లియర్? సో లోక్సభలో అప్రూవ్ అయింది, అట్ ద సేమ్ టైం రాజ్యసభలో కూడా అప్రూవ్ అవటం జరిగింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఉద్దేశంతో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ని నియమించడం జరిగింది. అంటే ఇక మీదట పేపర్స్ అనేటువంటి లీక్ అవ్వకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్వశ్చన్ పేపర్ యొక్క మూవ్మెంట్ ఎలా చేయాలి, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలి, దాన్ని ఎలా భద్రపరచాలి, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, క్వశ్చన్ పేపర్ ఒకవేళ ఆన్లైన్లో కనుక క్వశ్చన్ పేపర్ డెలివరీ చేస్తే దాన్ని ఏ విధంగా ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్స్ వాడాలి, ఎవరు కూడా డీక్రిప్ట్ చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి సాంకేతికతను ఉపయోగించాలి, అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని వేయటం జరిగింది. మరి ఈ యొక్క కమిటీకి చైర్మన్గా నందన్ నిలేక్ అని, సో వీరు ఇన్ఫోసిస్ యొక్క కో-ఫౌండర్, వారు చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా వీరు డిజిటల్ గవర్నెన్స్ ఎక్స్పర్ట్గా కూడా ఉన్నారు. ఇంకా లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్గా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన అమృత్లాల్ మీనాని నియమించారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ అయినటువంటి ఫార్మర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అండ్ ఎక్సైజ్ సిబిఎస్ఈ చైర్పర్సన్, ఎక్స్ సిబిఎస్ఈ చైర్పర్సన్ అయినటువంటి అనిత కర్వాల్ని ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్గా నియమించారు. నెక్స్ట్ టెక్నాలజీ అండ్ ఏఐ ఎక్స్పర్ట్గా డాక్టర్ వి కామకోటిని నిర్మించారు. వీరు గతంలో ఐఐటి మెడ్రాస్కి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్కి డైరెక్టర్గా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఎక్స్పర్ట్గా మాజీ ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ని నియమించారు. అండ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయినటువంటి గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా వర్క్ చేసినటువంటి తపాన్ ధేకాని నియమించారు. సో వీళ్ళు టోటల్గా ఈ యొక్క కమిటీలో ఏదైతే మనకి ఈ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో, సో దీనిలో టోటల్గా 6 మెంబర్స్ని నియమించడం జరిగింది. వీళ్ళు ఈ యొక్క హోదాలో వీళ్ళు వర్క్ చేస్తూ ఫైనల్గా ఈ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ అవ్వకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ద ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ఎగ్జామ్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్. గవర్నమెంట్ బార్స్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రా ప్రొవైడర్స్ ఫ్రమ్ షేరింగ్ డేటా అవుట్ సైడ్ ఇండియా. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కావచ్చు, సో వీళ్ళు నేతృత్వంలో ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చారు. దాన్నే టెలికమ్యూనికేషన్స్ ఆథరైజేషన్ ఫర్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ రూల్స్ 2026ని తీసుకొచ్చారు. సో దీని ప్రకారం ఏమిటి అంటే, ఏం చెప్తున్నారు అంటే,
ఎవరైనా కానీ సమాచారాన్ని భద్రపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నారో, అంటే డేటా సర్వీసెస్ చేస్తున్నారో అర్థమవుతుందా? సో వాళ్ళందరూ కూడా డేటాని కేవలం ఇండియాకి సంబంధించిన డేటాని ఇండియాలోనే స్టోర్ చేయాలి. అంటే డేటా సెంటర్ని ఇండియాలో ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో ఇండియన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి, అది ఇక్కడనే స్టోర్ చేయాలి అనేటువంటి గైడ్లైన్స్ తెచ్చారు. అంటే ఏ కంపెనీస్ అయినా కూడా ఎవరైనా కూడా భారతీయుల యొక్క డేటాని స్టోర్ చేయాలి అంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు స్టోర్ ద డేటా ఇన్సైడ్ ఆఫ్ ఇండియా ఓన్లీ. వేరే బౌండరీస్కి వెళ్ళొద్దు, వేరే ప్రదేశాల్లో ఆ డేటాని స్టోర్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇదే గైడ్లైన్స్ తెచ్చారు. ఎందుకు అంటే ఈ డేటాని వేరే దేశాల్లో స్టోర్ చేయడం వల్ల భారతదేశానికి ముప్పు వస్తుంది. సో భారతదేశానికి టెర్రరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో, సైబర్ అటాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, భద్రతకు సంబంధించి స్ట్రాటజిక్ ఇష్యూస్ సంబంధించి భారతదేశానికి ముప్పు వస్తుంది. సో దాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క చర్యలు తీసుకున్నారు. అదే విధముగా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 21 ఉంటుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంటుంది. ఈ 21 అనేటువంటిది జనరల్గా రైట్ టు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది. సో ఈ 21లోనే సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి. లైక్ సబ్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. రైట్ టు ప్రైవసీ అంటే మన యొక్క ప్రైవసీ అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైట్గా చెప్తుంది. అంటే ఆర్టికల్ 21లో ఉంది అంటే ఆర్టికల్ 21 ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, అంటే ప్రాథమిక హక్కులు అనమాట. అంటే రైట్ టు ప్రైవసీ, రైట్ టు భద్రత అనేటువంటిది ప్రాథమిక హక్కుగా పరిగణింపు చేస్తున్న భారతదేశంలో. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇండియన్కి సంబంధించినటువంటి డేటాని కనుక అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో స్టోర్ చేస్తే రైట్ టు ప్రైవసీ వైలేషన్ అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. గతంలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. లైక్ రైట్ టు ప్రైవసీ కమ్స్ అండర్ డాష్ ఆర్టికల్. గతంలో అడిగిన క్వశ్చన్స్ ఆర్టికల్ 21 పరిధిలోకి వస్తుంది రైట్ టు ప్రైవసీ అనేటువంటిది. అదేవిధంగా రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైట్, అదేవిధంగా అదేవిధంగా ఆర్టికల్ 21 కింద పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ కేసు పేరే పుట్టస్వామి కేస్. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ జడ్జిమెంట్ని డెలివరీ చేయడం జరిగింది. సో యాజ్ పర్ పుట్టస్వామి కేస్ రైట్ టు ప్రైవసీ కమ్స్ అండర్ ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21 కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్. సో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ప్రాథమిక హక్కులు, భారతదేశంలో ప్రజలకు అందించాల్సినటువంటి హక్కులు. ఇవన్నీ కూడా ఒక స్కీమ్ లాంచ్ చేశారు. సో ఆ స్కీమ్ వచ్చేసి భవ్య రసాయన స్కీమ్ అని అంటాం. ఈ స్కీమ్ని ఏదైతే ఒక కాన్సెప్ట్ లైక్ భారత ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయనం ఈ స్కీమ్ లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ కింద భారతదేశంలో ఒక 3 ప్లేసెస్లో ఈ కెమికల్ పార్క్స్ దీని కెమికల్ పార్క్స్ ఐ కెన్ సే దట్ డెడికేటెడ్ కెమికల్ పార్క్లను ఏర్పాటు చేయబోతున్నారు. సో ప్లేసెస్ అయితే 3 ప్లేసెస్లో ఏర్పాటు చేయబోతున్నారు. అది ఎక్కడ అనేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు, పబ్లిక్ డొమైన్లో లేదు. మేబీ ఫ్యూచర్లో తెలుస్తుంది, అప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. సో దీని ప్రకారము ఈ భారతీయ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన లేదా భవ్య రసాయన అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని అనుసరించి 3 కెమికల్ పార్కులను భారతదేశంలో ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి బడ్జెట్ని 3,030 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. సో దానిలో 3,000 కోట్లేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూటిలిటీస్ డెవలప్మెంట్ కోసం వాడతారు, అండ్ 30 కోట్లేమో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్గా యూజ్ చేస్తారు. ఇక దీనికి సంబంధించి ఒక్కొక్క పార్క్కి చూసుకుంటే 1,000 కోట్ల రూపాయలను మంజూరు చేస్తారు అనమాట. దాంట్లో మినిమం కాంట్రిబ్యూషన్ ఒక 500 crores స్టేట్ గవర్నమెంట్స్ నుంచి ఉండాలని చెప్తున్నారు. డ్యూరేషన్ వచ్చేసి 5 years పీరియడ్లో వీటిని డెవలప్ చేస్తారు. 2026 నుంచి 2031 మధ్య దీని యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుందని చెప్తున్నారు. క్లియర్? సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో హియర్. ఇక్కడ అయితే మనకు అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి వీటిల్లో ఏం చేస్తారు అంటే ఈ కెమికల్ పార్క్స్లో ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ ఏదైనా ఒక ప్రోడక్ట్ని కెమికల్స్ తయారు చేయాలి అంటే మనం సెటప్ అంతా పెట్టుకోవాలి. ఆ సెటప్ అంతా కూడా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో పెడుతున్నారు అనమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ కలిపి సంయుక్తంగా ఈ యొక్క కెమికల్ పార్కులను ఏర్పాటు చేస్తారు. సో ఆ కెమికల్ పార్క్స్లో నేరుగా ప్రొడక్షన్ అనేటువంటిది చేసుకోవచ్చు. అన్ని రకాల కెమికల్స్ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు, ఇంక్లూడింగ్ ఫార్మాస్యూటికల్స్ కానీ, ఇంక్లూడింగ్ ఫర్టిలైజర్స్ కానీ. సో ఆ ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేశారు. అంటే దీని మోడల్ ఎలా ఉంటుంది అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్ 2005
దీన్ని అనుసరించి స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం 2005లో గవర్నమెంట్ తెచ్చుకొచ్చింది. సో దీని ప్రకారం ఏం చేశారంటే భారతదేశంలో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసి ఆ ప్లేసెస్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఎటువంటి మౌలిక వసతులు ఉండాలో ఆ వసతులన్నీ కూడా కల్పించారు. కల్పించిన తర్వాత ఈ రోజున కొన్ని కంపెనీస్ తమ యూనిట్స్ పెట్టుకొని అక్కడ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాయి. ఇది సెజ్ అనమాట, సెజ్ మోడల్. అదేవిధంగా ఇటీవల మనకి హైదరాబాద్లో టీ హబ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఈ టీ హబ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిలో నేరుగా స్టార్టప్ కంపెనీస్ అనేటువంటి వాళ్ళ యొక్క బ్రాంచెస్ని యూనిట్స్ పెట్టుకొని అక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ టెక్నాలజీలను డెవలప్ చేస్తున్నారు. సో అదే మోడల్లో కెమికల్ పార్క్స్ని డెవలప్ చేయడానికి కూడా కెమికల్ పార్కులు ఎస్టాబ్లిష్ చేసేయడానికి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో హియర్. దీనిలో ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలన్నీ కూడా కెమికల్ పార్క్స్ స్కీమ్, రిలవెంట్ టు ద స్కీమ్ అండ్ కెమికల్ పార్క్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్ సంబంధించి అండ్ అదేవిధంగా టీ హబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ దట్. నెక్స్ట్ ఇంకొక అంశంగా మనం చూస్తే ఇండియా రొమానియా సైన్ 3 అగ్రిమెంట్స్ ఇన్ బుచారెస్ట్ అనేటువంటి ప్లేస్లో. సో ఇండియా అదేవిధంగా రొమానియా ఈ 2 దేశాలు కూడా ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకున్నాయి. ఆ ప్రోగ్రాంకి సంబంధించి ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్. సో దీనిలో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. మరి ఏ రంగాలకు సంబంధించి వీళ్ళు అగ్రిమెంట్స్ చేసుకున్నారు అంటే ఒకటి సైన్స్ యొక్క డెవలప్మెంట్ కోసం అగ్రిమెంట్స్ చేశారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సైన్స్ని రొమానియాలో ఉన్నటువంటి సైన్స్ని 2 కూడా డెవలప్ చేసుకొని ఒకళ్ళకొకళ్ళు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి టెక్నాలజీ, ఇది ఒక అగ్రిమెంట్ సైన్స్ ఓరియంటేషన్లో. అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్, సో విద్యకు సంబంధించినటువంటి అగ్రిమెంట్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో రొమానియాలో కనుక వాళ్ళు ఎడ్యుకేషన్ కావాలి అని అనుకుంటే దే హ్యావ్ టు అలో. ఇన్ ద సేమ్ వే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇండియాలో ఎడ్యుకేషన్కి అవకాశాలు కల్పించడం, అదేవిధంగా ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్లో కూడా ఇక్కడ అవకాశాలు అనేటువంటి కల్పించడం. సో ఆ ఉద్దేశంతో ఇది ఒక అగ్రిమెంట్గా చెప్పవచ్చు. ఇంకొక అంశం చూస్తే స్పోర్ట్స్కి సంబంధించి, అంటే లైక్ స్పోర్ట్స్ అంటే క్రీడలకు సంబంధించి. సో క్రీడలు కూడా పరస్పరంగా డెవలప్ చేసుకోవడం, ఇంకా మెలకులు ఎక్కువగా తెలుసుకోవడం ఆ ఉద్దేశంతో అగ్రిమెంట్స్ చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లను నిర్మించడము, స్పోర్ట్స్ స్టేడియంలను నిర్మించడం, సో ఆ ఉద్దేశంతో ఈ యొక్క అగ్రిమెంట్ అనేటువంటి చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఇండియాకి రొమానియాకి ఏ అంశాలకు సంబంధించి అగ్రిమెంట్స్ జరిగినాయి అంటే సైన్స్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్కి సంబంధించి అగ్రిమెంట్స్ జరిగినాయి. సో అగ్రిమెంట్స్ కూడా ఇక్కడ మనకి ఏ రంగాలలో అగ్రిమెంట్స్ జరిగినాయి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో టీజీపీఎస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. కాబట్టి ఏ రంగాలలో అగ్రిమెంట్స్ చేసుకున్నారు అనేది కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇన్ఫర్మేషన్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇండియా అండ్ సౌదీ అరేబియా సైన్ వాటర్ మేనేజ్మెంట్ ప్యాక్ట్ అని అంటాం. సో భారతదేశం అదేవిధముగా సౌదీ అరేబియా 2 దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. దాన్నే వాటర్ మేనేజ్మెంట్ ప్యాక్ట్ అని అంటాం. సో దీనిలో భాగంగా వాటర్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, సో వాటర్ని మనం ఎలా కన్జర్వ్ చేయాలి, వాటర్ మనం ఎలా సేవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 2 దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. సో వాటర్ యొక్క నీడ్ ఏంటి, ఎసెన్స్ ఏంటి ఈ ఉద్దేశంతో. సో జనరల్గా ఈ వాటర్తో మనం ఏం చేస్తాం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాటర్ యొక్క యూజ్ ఏమిటి? మనం డ్రింకింగ్ పర్పస్ కోసం ఈ యొక్క వాటర్ని యూజ్ చేస్తుంటాం. డ్రింకింగ్ పర్పస్ కోసం వాటర్ని యూజ్ చేస్తాం. అదే విధముగా ఇదే వాటర్ని మనం దేనికోసం యూజ్ చేస్తామండి, ఇరిగేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సేమ్ వాటర్ని హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం, సో హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంటే జల విద్యుత్ ఉత్పత్తి కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఇండస్ట్రియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఇదే వాటర్ని యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అనేక రకాలుగా మనకి నీటి వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి దీన్ని కన్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా ఇంకొక టెక్నాలజీ పైన వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అదే డీసెలనేషన్ అంటాం. డీసెలనేషన్ ప్లాంట్స్. డీసెలనేషన్ అంటే నీటిలో ఉన్నటువంటి ఉప్పుని తొలగించేటువంటి ప్రాజెక్ట్ అనమాట. నీటిలో ఉన్నటువంటి ఉప్పుని తొలగించిన తర్వాత ఆ నీటిని అనేక విధాలుగా ఉపయోగించుకునేటువంటి ప్రాజెక్టే దాన్ని డీసెలనేషన్ ప్రాజెక్ట్ అని అంటాం. సో దానిని ఇండియా అదేవిధంగా సౌదీ అరేబియా కలిసి డెవలప్ చేస్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో హియర్. ఇండియా ఇక్కడ
వజ్ర అనేటువంటి ఒక ఆయుధాన్ని జనరేట్ అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. సో ఇండియా ఈజ్ అప్గ్రేడింగ్ ఇట్స్ ఫ్రంట్ లైన్ ఆర్టిలరీ యాజ్ ద K9 Vajra T ఈజ్ సెట్ టు రిసీవ్ అన్ అడ్వాన్స్డ్ యాంటీ డ్రోన్ సర్వేలెన్స్ కిట్. సింపుల్గా మనకి ఇక్కడ సర్వేలెన్స్ సిస్టమ్ ఉంది, అది ట్యాంక్ అనమాట. సో దాని పేరు K9 Vajra T అనేటువంటి ట్యాంక్. సో దీనికి అడ్వాన్స్డ్గా అప్డేట్ చేస్తున్నారు. ఏ అప్డేట్ అంటే యాంటీ డ్రోన్ సర్వైవల్ కిట్ని దీనికి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, K9 Vajra సెటప్ మా దగ్గర ఉంది. సో దీన్ని అడ్వాన్స్డ్గా ఇంకా దీన్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో ఏ అప్డేట్ చేస్తున్నారంటే డ్రోన్స్ను కూడా ఇది అటాక్ చేసేలాగా, డ్రోన్స్ని కూడా ఇది నిర్మూలించేటువంటి లాగా సో ఈ యొక్క ట్యాంక్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ఇన్ ద న్యూస్. ఇంకొక అంశం మనం చూస్తే వెనుజులా దేశంలో ఇటీవల భూకంపాలు వచ్చినాయి. ఆ వెనుజులా దేశంలో భూకంపాలు అనేటువంటివి వెంటనే రావడం జరిగింది. సో విత్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైం వెంటనే వెనుజులాలో భూకంపాలు వచ్చినాయి. సో ఎప్పుడైనా కూడా వెంటనే భూకంపాలు వస్తే ఆ భూకంపాలు ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ డబల్ ఎట్స్ అని అంటాం. డబల్ ఎట్స్ అని అంటే వెంటనే భూకంపాలు రావటం. సో వెంటనే ఎలా వచ్చిందంటే ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ భూకంపాలు చూసుకుంటే లైక్ 7.2 మ్యాగ్నిట్యూడ్, ఫస్ట్ టైం 7.2 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. తర్వాత 7.5 మ్యాగ్నిట్యూడ్తో వెంటనే భూకంపాలు అనేటువంటివి రావటం జరిగింది. సో ఈ ఉద్దేశంతో అసలు భూకంపాలు అనేటువంటివి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, అదేవిధంగా ఇటీవల జూలైలోనే ఫిలిప్పైన్స్లో కూడా భూకంపాలు స్లైట్గా అర్త్క్వేక్స్ వచ్చినాయి. అదేవిధముగా ఇటీవల జూలై నెలలో విజయనగరంలో 4.5 రెక్టర్ స్కేల్తో స్లైట్ అర్త్క్వేక్ అనేటువంటిది రావడం జరిగింది. గతంలో నేపాల్లో తీసుకుంటే అర్త్క్వేక్స్ వచ్చున్నాయి, 2004లో అర్త్క్వేక్స్ వచ్చున్నాయి. అండ్ అదేవిధంగా 2001లో ఇండియాలో గుజరాత్లో భుజ్ అనేటువంటి ప్రదేశంలో భారీగా భూకంపం వచ్చింది. దాంతోపాటు తరచుగా తెలంగాణలో కూడా కొన్ని సింగరేణి కాలనీస్ ఉన్నటువంటి ప్రదేశంలో అర్త్క్వేక్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. సో ఈ సందర్భాన మనము అసలు అర్త్క్వేక్స్ అనేటువంటివి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనేటువంటి ఆస్పెక్ట్స్లో కొంత ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. భూమి లోపల లేయర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం పైన ఉన్నటువంటి లేయర్ని పైన ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ పైన ఉన్నటువంటి మన అర్త్ అనుకుంటే మనం నుంచున్నటువంటిది ఏదైతే ఉందో సో దానిని మనము క్రస్ట్ అని పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ అ క్రస్ట్. మనం నుంచున్నది ఆ క్రస్ట్ నుంచి లోపలికి కనుక మనకు వెళితే వి గెట్ 1 లేయర్. సో దానిని మ్యాంటిల్ అంటాం. ఆ మ్యాంటిల్ నుంచి ఇంకా లోపలికి వెళితే వి గెట్ 1 లేయర్ కాల్డ్ కోర్ అని అంటాం. ఈ మ్యాంటిల్లో 2 పార్ట్స్ ఉంటాయి. వాటి అప్పర్ మ్యాంటిల్, ఇంకోటి లోయర్ మ్యాంటిల్ అని. కోర్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి, అవుటర్ కోర్ అని, ఇన్నర్ కోర్ అని. సో అయితే ఈ మ్యాంటిల్ ఏదైతే ఉందో నేను చెప్తున్నానో దీనిలో 2 భాగాలు, అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్. సో అయితే ఈ క్రస్ట్, అవుటర్ మ్యాంటిల్ ఉన్నాయి చూసారా, ఈ క్రస్ట్కి అవుటర్ మ్యాంటిల్కి మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, ఒక పొర ఉంటుంది. సో ఆ పొర పేరు దీని కింద చూసుకుంటే ఇది ఇన్నర్ మ్యాంటిల్ అంటాం. సో ఇన్నర్ మ్యాంటిల్. సో అవుటర్ మ్యాంటిల్కి ఇన్నర్ మ్యాంటిల్కి మధ్యలో ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ పేరు ఆస్ట్రోస్పియర్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఆస్ట్రోస్పియర్. సో ఆస్ట్రోస్పియర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఒక సెమీ సాలిడ్గానో సెమీ లిక్విడ్గానో, అంటే క్యాస్టర్ ఆయిల్ అనేటువంటిది ఎలా ఉంటుందో, ఆముదం ఎలా ఉంటుందో సో ఆ విధంగా ఉంటుంది. సో ఆ విధంగా ఉండి దీనిలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఆస్ట్రోస్పియర్లో కంటిన్యూస్గా ఈ హై టెంపరేచర్, హై ప్రెషర్ వల్ల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా సెమీ సాలిడ్లో ఉండటం ద్వారా దానిపైన ఉన్నటువంటి అవుటర్ మ్యాంటిల్ కానీ క్రస్ట్ కానీ ఏదైతే ఉందో అది అటు ఇటు ప్రకంపనలు చెందుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. సో దానితో పాటు దానిపైన ఉన్నటువంటి ఏదైతే క్రస్ట్ ఉందో అవి ప్లేట్లుగా విడిపోయి ఉంటాయి. ఆ విడిపోయినటువంటి ప్లేట్స్ అనేటువంటివి పరస్పరంగా కొన్ని ఇలా దగ్గర కదులుతూ ఉంటాయి, కొన్ని దూరంగా వెళ్తూ ఉంటాయి, కొన్ని ప్లేట్స్ అనేటువంటి స్లైడ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ టెక్టానిక్ ప్లేట్స్, వీటిని టెక్టానిక్ ప్లేట్స్ అంటాం, ఎక్కడైతే టెక్టానిక్ ప్లేట్స్ అనేటువంటివి ఇలా ఉండాల్సిన దగ్గర రావటమో లేదా కంపించటమో కదలటమో దూరంగా పోయినప్పుడు భూమిలో ప్రకంపనలు వస్తాయి. ఆ ప్రకంపనలు వచ్చేదే దాన్ని అర్త్క్వేక్స్ అని అంటాం. సో అర్త్క్వేక్ అంటే సింపుల్గా మూమెంట్ ఆఫ్ ది
సింపుల్గా చెప్పాలి అంటే మూమెంట్ ఆఫ్ ది ఎర్త్స్ టెక్టానిక్ ప్లేట్స్. అలా కదిలినప్పుడు, ఈ భూకంపాలు వచ్చినప్పుడు కదిలినప్పుడు భూమిపై ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కదలటం వల్ల కొలాప్స్ అయి పడిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం అనేటువంటిది సంభవిస్తూ ఉంది. అలా ఇటీవల తీసుకుంటే మనకి ఈ ప్రాంతాల్లో భూకంపాలు వచ్చున్నాయి. జూలై ఫిలిప్పైన్స్లో వచ్చింది, జూన్లో తీసుకుంటే వెనుజులాలో వచ్చింది, 2001లో గుజరాత్లో. సో అలా అనేక ప్రాంతాల్లో భూకంపాలు వస్తుంటాయి. దాని రీజన్స్ అంతా కూడా ఫైనల్గా రీజన్స్ ఏంటి అంటే భూమి అనేటువంటిది ప్రకంపనలు చెందడం. ప్రకంపనలు భూమి ఎందుకు చెందుతుంది అంటే భూమి అనేటువంటిది మన యొక్క క్రస్ట్ అనేటువంటిది ఆస్ట్రోస్ఫియర్ అనేటువంటి ఒక డెలికేట్ లేయర్ పైన ఉంది కాబట్టి ఆ డెలికేట్ లేయర్లో కదలికలు రావడం ద్వారా దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది క్రస్ట్ పైన ఉంటుంది. ఓకే, సో అది ఒకటి రీజన్. ఇంకా అదేవిధంగా టెక్టానిక్ ప్లేట్స్ పరస్పరంగా రెండు కూడా కొలైడ్ అవటం, కొట్టుకోవటం, దానివల్ల కూడా అర్త్క్వేక్స్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనం జరిగినప్పుడు కూడా అర్త్క్వేక్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భూమిపైన ఎత్తైనటువంటి స్కైస్ క్యాపర్స్ అనేటువంటి నిర్మించినప్పుడు అండ్ ఎత్తైనటువంటి ఆకాశం తాకేటువంటి భవనాలను కనుక మనం నిర్మిస్తే ఆ సందర్భంలో కూడా భూకంపాలు అనేటువంటివి వస్తాయండి. ఓకేనా, ఇవ్వండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో